నమస్తే, కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరైతే కనుక మనకున్న ప్రాబ్లమ్స్కి స్విచ్ వర్డ్స్ అవనియండి, లేకపోతే కోడ్స్ అవనియండి, ఇలాగా ఈజీగా ఇంట్లో చేసుకునే చిన్న చిన్న టెక్నిక్స్ అయితే సొల్యూషన్స్గా చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి నేను అడగబోయేది ధనప్రాప్తి కోసం మేడం. అంటే ధనాన్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలంటారు, ఆకర్షించుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఎందుకంటే మనకున్న కష్టాలకు అవనియండి, లేకపోతే మనం ఎంత కష్టపడినా ఫలితం చూడట్లేదు అంటే ఏదో ఒక రెమెడియల్ పార్ట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు మ్యామ్. సో చాలా మంది మిమ్మల్ని అయితే ఫాలో అవుతూ ఉన్నారు. మీరు చెప్పే ఈ ఏంజిల్ వర్డ్స్ అవనియండి, స్విచ్ వర్డ్స్ అవనియండి, చాలా మంది ఫాలో అవుతున్నారు. సో వాళ్ళ రిజల్ట్ కూడా చూసామని కామెంట్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు మీరే చెప్పాలి మ్యామ్, దీనికి సొల్యూషన్ ఏంటి, ధనాన్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అంటారు, చెప్పండి మ్యామ్. షార్ట్ స్వప్న, మీరు అడిగిన ఆ టెక్నిక్ ఈరోజు చెప్పేది చాలా చాలా పవర్ఫుల్. ఓకే. అంటే ఈ సౌండ్ని వాడితే మనకు మన ధనాకర్షణకి ఇది బాగా పనిచేస్తుంది. అండ్ లక్కీగా దీన్ని మనం చెప్పే రోజు హనుమాన్ జయంతి కూడా వస్తుంది. ఓకే. సో హనుమంతుడు అనగానే మీకు గుర్తొచ్చేది నమ్మకం. అంతే. అంటే రాముడి మీద బలంగా నమ్ముతుంటారు, రైట్? అదే కాకుండా మీరు ఆలోచిస్తే హనుమంతుడు సముద్రం దాటాలి అని ఒక క్వశ్చన్కి ఆయన చాలా ఐడియాస్ ఇచ్చి మరీ ఎలాగో అలా ఆ సముద్రాన్ని దాటగలిగే ఆ సత్తాన్ని చూపించారు. కాబట్టి ఇక్కడ హనుమంతుడి ఆ నమ్మకాన్ని మనము హనుమాన్ జయంతి రోజు ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని, మీరు అన్నారు కదా డబ్బు ఆకర్షణకి మనకు కావాలి అంటున్నాం కదా, ముందు మనం చేసేది ఏంటి అంటే మన శక్తిని మనం గుర్తించడం. అదే మన హనుమంతుడు మనకు నేర్పించారు. నీ శక్తిని నువ్వు గుర్తించు. ఈ రోజు మీరు భయం అనేది తీసేయండి, నమ్మకంతో నేను చెప్పేది చేయండి. ఇది చేసేటప్పుడు అంటే మీరు హనుమాన్ చాలీసా చదువుంటే ఈ రోజు మనము హనుమంతుని ఆ ఎనర్జీని ప్లస్ లక్ష్మీదేవి సౌండ్ని మనం వాడదాము. అంటే ఈరోజు మనం చెప్పబోయే ఆ చాంటింగ్ ఏంటి అంటే శ్రీం. శ్రీం అంటేనే శక్తి, ధనలక్ష్మి. అండ్ బ్రీజీ అంటే ప్రవాహం. శ్రీం బ్రీజీ అని మనం ఈ చాంటింగ్ని చేస్తున్నాము. అయితే స్వప్న, దీనికి మనకు అష్టసిద్ధి నవనిధికే దాత అంటాం కదా హనుమాన్ చాలీసాలో. అదే విధంగా మనము ఈ రోజు చేసే రెమెడీ ఏంటి అంటే మనం ఒక రాగిది, ఇది పీపుల్ కైండ్ ఆఫ్ ప్లేట్లో తీసుకోవచ్చు, లేదా మీరు ఎలా అయినా ఉండొచ్చు, ఒక రాగి పాత్ర అంటారు. రాగి పాత్ర. సో రాగి పాత్ర అన్నా తీసుకోండి, లేదా రాగిది ప్లేట్ అన్నా తీసుకోండి. ఓకే. ఇలా తీసుకొని దీంట్లో మీరు స్వప్న ఈ రాగి పాత్ర అన్నా లేదా ప్లేట్ అన్నా తీసుకోండి. అందులో మీరు అక్షతలు వేయండి. టర్మరిక్ అవసరం లేదు, మీరు జస్ట్ రైస్ అయినా వేయొచ్చు. ఓకే. ఇలా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేశాక సింధూర్ హనుమంతుడికి ఇష్టం కాబట్టి మీరు దానితో మీరు దీని మీద రాస్తారు శ్రీం బ్రీజీ అని. ఓకే. కుంకుమతో రాసుకోవాలి, కుంకుమతో రాయాలి. ఆ తర్వాత మీరు ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఓకే. ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించమంటారు. ఇలా వెలిగించిన తర్వాత 2 minutes నిటారుగా దాన్ని చూడండి. ఇలా చూసినప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అనేది అక్కడికి వెళ్తుంది, ఆ ఫోకస్ అనేది స్టార్ట్ అవుతుంది. 108 times శ్రీం బ్రీజీ అని మీరు చాంట్ చేయండి. దీని శక్తి వల్ల మీరు అన్నారు కదా ధనాకర్షణ అనేది, ఆ ధనాకర్షణకి మీ నమ్మకము తోడవుతుంది. నమ్మకం ఉంటే ఏదన్నా సాధించవచ్చు అంటాం కదా, అది చేసే రోజు ఈ రోజు. కాబట్టి మీరు ఇది చెయ్యండి. మీరు అనుకున్న ఆ విషయాల్ని ఏదన్నా ఉద్దేశం పెట్టుకున్నారు కదా, ఇలా ఈ ధనాకర్షణ కావాలి అనుకుంటున్నాం కదా, ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ టెక్నిక్ని మాత్రం మీరు తప్పకుండా పాటించవచ్చు.
హనుమాన్ జయంతి రోజు చేస్తే అది కూడా మంగళవారం వస్తుంది స్వప్న. సో ఫుల్ శక్తి ఉంటుంది, అమ్మవారి శక్తి కూడా ఉంది కాబట్టి మీరు ఈ రెమెడీని చేశారంటే మాత్రం మీరు అనుకున్నది 100% అవ్వడం ఖాయం. ఓకే మ్యామ్, ఇన్ కేస్ ఓకే మన వీడియో చూడటానికి లేట్ అయింది అనుకోండి, ఏదైనా మంగళవారం చేయొచ్చు అంటారా? ఓకేనా, చేయొచ్చు. ఎందుకంటే అది అమ్మవారిదే కాబట్టి, లక్ష్మీదేవిదే కాబట్టి, శ్రీం బ్రీజి అనే మంత్రము చాలా పవర్ఫుల్ కాబట్టి 108 times చాంట్ చేయండి. ఇలా అంటే వారానికి ఒకసారి చేయొచ్చా, ఓన్లీ 1 time చేస్తే చాలు అంటారు? 1 time హనుమాన్ జయంతి రోజు అయితే 1 time చేయండి. 1 time చాలు, ట్యూస్డే చేసేయండి. 108 times చేయండి. అయితే ఇక్కడ ఏంటి అంటే మీరు మీ నమ్మకాన్ని, మీ శక్తిని మీరు గుర్తించగలుగుతున్నారు. సో ఇది అయ్యింది అనుకోండి, నెక్స్ట్ మీరు అనుకున్న ఆ ఉద్దేశాలు ఉంటాయి కదా, అవన్నీ ఈజీగా అయిపోతాయి, తనంతకు తానే అన్ని కరెక్ట్ టిక్ అయిపోతూ ఉంటుంది. మీరు ఏమీ చేయాల్సిన అవసరం రాదు. సో ఇలా చెయ్యండి. ఈ పద్ధతిని మీరు ఫాలో అవుతున్న కొద్దీ, మీరు మీ నమ్మకాన్ని పెంచుకున్న కొద్దీ, మీరు దీన్ని కావాలంటే ఎవ్రీ ట్యూస్డే కూడా చేయొచ్చు. అయితే స్వప్న, మీరు ట్యూస్డే చేసినా లేదా ఏదన్నా రోజు అనుకున్నప్పుడు చేసినప్పుడు దీన్ని మీరు మధ్యాహ్నం చేయండి. యూజువల్లీ రామాయణం అయినా మనము మధ్యాహ్నం చదువుతాం, ఎందుకంటే 12 to 2 ఆ టైంలో చేశారనుకోండి. ఎందుకంటే హనుమంతుడు ఎప్పుడూ మెడిటేషన్లో ఉంటారు. సో మీరు ఆ టైంలో ఎప్పుడైనా రామ అనగానే ఊరికొస్తారు కాబట్టి మీరు ఆ టైంని సూటబుల్గా తీసుకొని ఆ టైంలో మీరు ఇది చేస్తే ఇంకా పవర్ దొరుకుతుంది. సో ఇలా మీరు అంటే రోజులో ఏ టైం అంటారు మ్యామ్? ఏ టైం అయినా పర్లేదా? అంటే 12 to 2 ఆఫ్టర్నూన్ 12 to 2 లోపలే ఈ పద్ధతిని చేయండి. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, హనుమాన్ జయంతి రోజున ఎట్లాగా యూటిలైజ్ చేసుకోవాలో, అంటే ధనాన్ని ఆకర్షించుకోవాలి అంటే ఆ రోజు వచ్చేసి చాలా పవర్ఫుల్ కనుక ఈ రెమెడీ చేస్తే తప్పకుండా ధనాకర్షణ, అలాగే మీరు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అని అయితే మేడం తెలియజేస్తున్నారు కదా. ఇంకా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా ఒకసారి మేడంని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఎలాంటి సమస్యకి సొల్యూషన్ కావాలో కూడా కామెంట్ చేయొచ్చు. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.